వెళ్ళగలుగుతారు. మండలికి ఎవరు వెళ్ళగలుగుతారు? ఎమ్మెల్సీలు మాత్రమే వెళ్ళగలుగుతారు. మరి మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ విషయాలన్నీ చెప్పేలా ఉంటే రాజీనామా చేసేయండి పులివెందుల శాసనసభ్యత్వానికి. ఇంకోళ్ళు ఎవరో వెళ్తారు కదా ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గ సమస్యలో లేకపోతే రాష్ట్రంలోని ఇతర అంశాలు మాట్లాడడానికి. మీతో పాటు గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల్లో కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి కూడా వాళ్ళని అసెంబ్లీలో మాట్లాడే అవకాశం దొంగచాటుకు వెళ్ళి సంతకాలు పెట్టి రావడం ఇవన్నీ చేశారు. కూర్చుని వాళ్ళ నియోజకవర్గం గురించి వాళ్ళని ఎన్నుకున్న లక్షలాది మంది ప్రజల గొంతు వినిపించే అవకాశం ఒకసారైనా ఇచ్చారా? ఇది వాళ్ళని అవమానించడం కదా ఆ నియోజకవర్గ ప్రజల్ని. ఎన్నికలకి వెళ్లే ముందు మీరు ఏం చెప్పారు వాళ్ళకి? పోలింగ్కి ముందు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఏం బిహేవ్ చేస్తున్నారు? ప్రతిపక్ష హోదా అనేది సరే, దానికి ఒక నెంబర్ ఉండాలా, ఆ హోదా ఇవ్వడానికి ఏంటి టెక్నికాలిటీస్ అదంతా పక్కన పెట్టండి. చిన్నపిల్లలు కూడా ఇంత మారం చేయరు, ఇంత గొడవ చేయరు. నాకు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తా, లేకపోతే నాకు అదేదో టాయ్ కొంటేనే స్కూల్కి వెళ్తా అని ఇప్పుడు పిల్లలు కూడా గొడవ చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరెందుకు ఆ విషయంలో అలా ఉన్నారో అర్థం కావట్లా. ఎనీవే, అది మీ ఎజెండా. సో రౌడీయిజం చేస్తాం రోడ్ల పైన, మాకు ప్రజా వ్యవస్థలు అంటే ప్రజాస్వామ్యం మీద, శాసన వ్యవస్థ మీద, చట్టాలు చేసే వ్యవస్థలు శాసన వ్యవస్థల మీద, న్యాయస్థానాల మీద మాకేం విలువ లేదు, గౌరవం లేదు. ఎగ్జాక్ట్లీ అదే మీరు ప్రూవ్ చేస్తున్నారు. రౌడీయిజం ఎందుకంటే ఇవాళ మీరు డిఎస్సి పేరుతోటి ఏదైతే 74 రోజులుగా మేము చేస్తున్నాం అని చెప్పారు కదా, అది యాగి అని ప్రభుత్వం అంటోంది. యాగిగా మీరు తేల్చేశారు కూడా. ఎందుకంటే ఏదైతే అక్రమాలు జరిగాయి, లీకేజీలు జరిగాయని మీరు డిఎస్సి మీద చేస్తున్నారో అది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. అసలు అందులో లీకేజ్ లేదు. మీరు చెప్తున్న స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చింది. అయినా కూడా ఇప్పుడు మండలికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు మండలికి? మండలిలో సభ్యుల బలం ఉంది. అంటే ఏంటి? మందబలం ఉంటే అక్కడ మేము రచ్చ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్క ఎమ్మెల్యే ఉన్నా మాట్లాడచ్చు. వామపక్షాలకు తెలంగాణలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు, సాంబశివరావు. ఆయన మాట్లాడతారు. ఇంతకుముందు లోక్సత్తాకు ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు, జయప్రకాష్ నారాయణ. ఆయన మాట్లాడారు. సో ఎమ్మెల్యే అనే దానికి విలువ తీసేసి మీరు దాన్ని ఒక చిన్నపిల్లల ఆట అని కూడా అనలేం. వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. స్కూల్ పిల్లలకి ఈ సమావేశాలు ఎలా జరుగుతాయో చూపించడానికి ప్రత్యక్షంగా ఒక అవకాశం కల్పించారు. అంటే వాళ్ళు అక్కడ ఒక 30 మంది బ్యాచ్లుగా వచ్చి చూడొచ్చు సమావేశాలు జరిగే తీరు. అంటే పిల్లలకు కూడా ఆ స్థాయి. మాక్ అసెంబ్లీ కూడా చేశారు కదా ఆంధ్రప్రదేశ్లో. ఎంత గొప్పగా చేశారు మాక్ అసెంబ్లీ పిల్లలు. ఇది అసెంబ్లీ ఇలా జరగాలని చెప్పారు. వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి కదా. అసెంబ్లీకి రారు, ప్రెస్ మీట్లో పెడతారట. ముఖ్యమంత్రిగా ఉన్న ప్రెస్ మీట్లు పెట్టారా సార్ ఎప్పుడైనా? గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీరు అధికారం కోల్పోయాక ప్రజలు మీ నిజస్వరూపం అర్థం చేసుకున్నాక ఇప్పుడు కూడా మీరు పెట్టే ప్రెస్ మీట్ల అంశాలేంటి? ప్రజా సమస్యల, పాలసీలో ల్యాప్సెస్సా, ఏమన్నా కన్స్ట్రక్టివ్ సలహాలా, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమా? నో, కాదు, అవేం కాదు. ఇప్పుడు విరూపాక్ష దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారు, ఆలూరు. ఊహించిందే ఇది. విరూపాక్ష అంటే గుర్తుంది కదా, 100 మందిని వేసుకెళ్ళి అర్ధరాత్రి కర్రలు, కత్తులు, కటార్లు వేసుకుని వెళ్ళి ఒక కుటుంబం మీద, నేను ఆ కులాలు చెప్పట్లేదు, ఏదో ఒక కుటుంబం మీద వెళ్ళి దాడులు చేసి, బట్టలు చింపి, బూతులు తిట్టి ఆయన్ని వాళ్ళ పరామర్శ. ఆంక్షలు ఏవో పెట్టారు పోలీసులు, ఆయనేం పట్టించుకోరు. పోలీసులు ఆంక్షలు పెడుతూనే ఉంటారు, ఆయన బల ప్రదర్శన చేస్తూనే ఉంటారు. 6 కిలోమీటర్ల దూరం, 100 కిలోమీటర్ల దూరం లెక్క ప్రకారం గంటలో వెళ్ళాలి. మహా అయితే 10 నిమిషాలు అటు ఇటు. 6 గంటలు 7 గంటలు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎజెండా ఏంటి? తను కూడా జనాలు పరిగెట్టాలి. మండలాన్ని నుంచి తెచ్చుకున్న జనాలు సరే కొంతమంది ఉంటే ఉండొచ్చు రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి చూడడానికి. సో ఇవాళ సిదిరప్పలరాజు విషయంలో, విరూపాక్షి విషయంలో, చింతాడు రవికుమార్ ఆ మహిళా ఎస్ఐ విధుల్లో ఉంటే ఆమెను అబ్యూస్ చేసిన విషయంలో వీళ్ళందరినీ నేనేమంటారు? లేదా కారుమూరి సునీల్ విషయంలో నేను చెప్పిన 4 పేర్లు మీకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేసులో ఉన్నారు కదా. లిక్కర్ స్కామ్ ట్రాన్స్పోర్ట్లో ఒకళ్ళు, అక్రమ ట్రాన్స్పోర్ట్స్లో దాడులు చేసిన వాళ్ళల్లో ఒకళ్ళు,
పోలీసుల మీద అబ్యూస్ చేసిన వాళ్ళు ఇంకొకళ్ళు, ఒక యాక్సిడెంట్ కేసుని మొత్తం తారుమారు చేసి మార్చేద్దామన్న కేసులో ఇంకొకళ్ళు. వీళ్ళని ఆయన ఏమంటారు, బీసీ కుటుంబాల మీద, బీసీల మీద తెలుగుదేశం పార్టీ దాడి. నవ్వుతారు సార్ ఎవరైనా. అంటే సీరియస్లీ ఆలోచించుకోండి. క్రైమ్ చేశారు అందరూ. యా, ఇప్పుడేంటంటే క్రైములు చేసిన వాళ్ళే నా వెనకాల ఉండాలి. లెఫ్ట్, రైటు, సెంటరు, బ్యాక్ సైడ్ ఎవరు చూసినా వాళ్ళు ఏదో క్రైమ్కి రిలేట్ అయి ఉండాలా? అదే ఎజెండానా? వెదర్ ఇట్ ఈజ్ లిక్కర్ స్కామ్, కిడ్నాప్, లేకపోతే విమెన్ మీద అబ్యూజ్, లేకపోతే పార్టీ ఆఫీసుల మీద దాడులు, లేకపోతే బూతులు తిట్టాలి, లేకపోతే అసెంబ్లీలో పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి. ఇవే క్వాలిఫికేషన్లో, లేకపోతే పోలీసుల మీద దాడులు చేయాలి. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి టెక్నికల్ అంశాలు ఆయన చెప్పేది అసలు అది తీసిపాడేయాలి పక్కకి. అసెంబ్లీకి ఆయన రారు. నాకు తెలిసి ఈ 5 ఏళ్లలో అసెంబ్లీకి ఆయన అడుగు పెట్టరు, మిగతా వాళ్ళని పెట్టనివ్వరు. మరి 6 నెలలు రాకపోతే ఏదో అనర్హత పడుతుంది, ఇవన్నీ నిన్న స్పీకర్ కూడా మాట్లాడారు. దానికోసమే వచ్చి గోడ దూకొచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. అందుకని ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ ఏం తీసుకొచ్చారంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాళ్ళు వచ్చి వాళ్ళ సీట్లో కూర్చుంటేనే అటెండెన్స్ పడుతుంది. మరి అటెండెన్స్ పడడానికి వస్తారా, ఏం చేస్తారో చూడాలి. సరే, స్పీకర్ గారు ఇంకోటి అడిగారు, అసలు జీతాలు ఎందుకు ఇవ్వాలి, అసలు అసెంబ్లీకి రానికాడికి ఎమ్మెల్యేలు ఎందుకు అని. నేను ఓపెనింగ్లో అదే అడిగా, స్పీకర్ గారు అడిగింది అడిగా. రాజీనామా చేసేయండి మొత్తం అందరూ, నో ప్రాబ్లం, బై ఎలక్షన్ వస్తే వస్తుంది, మళ్ళీ మీరు పోటీ పెట్టండి, కూటమి నుంచి పోటీ పెడతారు. ఈ 2 ఏళ్ల కూటమి బ్రహ్మాండంగా చేస్తుంటే మళ్ళీ కూటమి ఎమ్మెల్యేలే గెలుస్తారా 11 మంది కూడా, వాళ్ళు వస్తారు కదా అసెంబ్లీకి. నిన్నే మనం పార్లమెంట్ గురించి మాట్లాడుకున్నాం. సో పార్లమెంట్లో ఏంటంటే అందరూ వస్తారు పార్లమెంట్కి, కానీ అక్కడ సభ జరగదు. అదొక తంతు, నిన్న మాట్లాడుకున్నాం మనం. ఇక్కడ అసలు రానే రారు. ఇవి ఈ అత్యున్నత శాసన వ్యవస్థల మీద ఈ ప్రజాప్రతినిధులకున్న గౌరవం. అంటే ఎన్నికల ముందు ప్రజలకు చెప్పే మాటలకి, పదవులు వచ్చిన తర్వాత ప్రజలతో బిహేవ్ చేసే తీరుకి ఇది. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం అన్నా, ప్రజలన్నా విలువ లేదు. ఆయన ప్రజలతోనే రాజకీయం చేస్తారు. ఎవరన్నా రాజకీయ పార్టీలతో రాజకీయం చేస్తారు, ఆయన ప్రజలతోనే రాజకీయం చేస్తారు. సో అందుకే మేము ఇంతే. అసెంబ్లీ అయితే ఏంటి, మరి మండలికి ఎందుకు వెళ్తున్నారు? మానేయండి మండలకు కూడా. మీకు అసెంబ్లీ అంటే లెక్కలేదు, శాసనసభ అంటే లెక్కలేదు, మండలి అంటే ఏంటి లెక్క? ఇవాళ అక్కడ ఆయన ఏం చెప్పి పంపిస్తున్నారు, డిఎస్సి 2025 మీద మీరు అసలు సభని మొత్తం అక్కడ సభ జరగకుండా చూడాలి, లేకపోతే అడ్డుపడిపోవాలి. బయట చేసిందే అక్కడ లోపల చేస్తారు. సో అక్కడ జరగదు. లేకపోతే ఈ హోల్సేల్గా సేల్కి పెట్టేశారు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు, దాని మీద పోరాటం చేయండి, పీపీపీలని అంటున్నారు, దాని మీద చేయండి. ఇవేవో చెప్పి పంపిస్తున్నారు. అంటే అక్కడైనా సజావుగా జరగనిస్తారా? అది జరగనివ్వరు. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఏం ఉపయోగమో అని, అట్లా కొంచెం సెటైరికల్గా అట్లా ఉంది పరిస్థితి. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్లోకి వెళ్దాం.